ఈరోజు ఒక మంచి ఇన్సిడెంట్ షేర్ చేసుకోబోతున్నానండి మీ అందరితో. సో ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో ఆర్ రీల్ వేర్ ఎవర్ యూర్ వాచింగ్, యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ. జరిగిన మ్యాటర్ ఏంటంటే, మాకు సాఫ్ట్ స్కిల్స్ చెప్పేవారు కాలేజ్ డేస్లో సాఫ్ట్ స్కిల్స్ అంటే మనకి ఏముంటాయి, మామూలుగా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ చేయడం, స్టేజ్ మీద ఎక్కించి మాట్లాడమండం, నీ ప్రోడక్ట్ నీకు ఏమని చేయాలనుకుంటున్నావు చెప్పమండం. అలాంటిది ఒకరోజు మా ట్రైనర్ ఒక గొప్ప విషయం చేశారు. ఏంటంటే, ఒక్కొక్కరిని పెన్ తీసుకొని నీకు తెలిసిన 10 మంది సక్సెస్ఫుల్ పీపుల్ పేరు రాయమన్నారు. అందరు రాశారు. బేసికలీ నేను రాశాను. నేనేం రాశాను, టెండూల్కర్, ఎలాన్ మస్క్, అప్పటికి ఎలాన్ మస్క్ గారు ఉన్నారు, ఐన్స్టైన్ అని, తర్వాత రజనీకాంత్ అని, అమితాబ్ బచ్చన్ అని అన్నీ రాశాను. మీరు కూడా రాయించుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. జస్ట్ రైట్ 10 సక్సెస్ఫుల్ పీపుల్ నేమ్స్ ఇన్ యువర్ లిస్ట్ అండ్ వైర్ ఎవర్. పెన్ తీసుకుని పేపర్ మీద రాసిన ఓకే, మొబైల్ తీసుకుని టైప్ చేసిన ఫైన్, ఓకే, అంతే చేశారు. మొత్తం అయిపోయింది, రాసేసాం. తర్వాత క్లాస్ మొత్తంలో ముగ్గురికి ప్రైజ్ ఇచ్చారు. ఆ ముగ్గురికి ప్రైజ్ ఇచ్చారనమాట. సో ఆ ముగ్గురు ఏ పేర్లు రాసి ఉంటారు గెస్ చేయండి ప్రైజ్ రావడానికి. ఏ సూపర్ స్టారు ఎవరి పేరు రాసి ఉండాలి పేరు రావాలంటే అని వచ్చింది మైండ్లో. ఎందుకంటే అదేంటే బాబు, అమితాబ్ బచ్చన్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు, చిరంజీవి గారి కన్నా గొప్ప వాళ్ళు ఎవరు, షారుఖ్ ఖాన్ కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా అని మైండ్లో థాట్ పడిపోయింది. సో మ్యాటర్ ఏంటంటే, తర్వాత ఆయన చెప్పింది, ఆ ముగ్గురు ఎవరైతే బెస్ట్ రాశారో వాళ్ళ పేరుని అందరికన్నా పైన రాశారు. ఇది యారగెన్స్ కాదు, యాటిట్యూడ్ కాదు, ఏం కాదు, జస్ట్ సెల్ఫ్ బిలీఫ్. ఆ 10 మందిలో నేను ఒకరోజు వెళ్ళాలి, ఆ 10 మందిలాగా నేను బతకాలి, నా పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి జనం, అంటే నేను ఏదో సాధించాలి, నేను చేయగలను అనే బిలీఫ్ ఉంది చూసారా. దట్ షుడ్ బీ ఇన్ యువర్ బాడీ. ఎలా అయితే మన బాడీకి బ్రెయిన్, బ్లడ్ ఇంపార్టెంటో, అలాగే బిలీఫ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను చేయగలను అని బిలీవ్ చేయడమే ఫస్ట్ సక్సెస్. బిలీవ్ విత్ అ ప్యాషన్ అండ్ అ బ్రేవ్ హార్ట్ కీప్స్ యూ సక్సెస్, గివ్స్ యూ సక్సెస్. మీరు ఎలా అయితే ఒక పూజ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, నమాజ్ చేస్తారో, మీ దేవుడికి మీరు ఎలా అయితే మీరు చేస్తున్నారో, ఆ పర్టిక్యులర్ థింగ్ మీ మనసులో ఏదైతే ఉందో దాన్నే మనం ప్యాషన్ అంటాం, మన ఇష్టం అంటాం, మనకి ఉన్న ఇంట్రెస్ట్ అంటాం. దానికోసం కష్టపడకుండా మనం ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అదైతే 100% మీకు ఇవాళ అనిపించకపోయింది రేపు మీరు రిగ్రెట్ అవ్వకుండా మిమ్మల్ని చూసుకునేది అదే. ట్రై చేసి పడిపోయారా, నో ప్రాబ్లం, నేను ట్రై చేశానని మీ మనస్ఫూర్తిగా మీరు ఆనందంగా ఉంటారు. మాటలు వదిలేయండి, మీరేం చుట్టుపక్కల వాళ్ళ గురించి వదిలేయండి. మీకు ఏం కావాలి, రాత్రి నిద్రపడుతుందా లేదా అది చేసినప్పుడు, అది చేయకుండా ఉంటే ఎలా ఉంది, అది చేస్తే ఎలా ఉంది అనేది మీకు మాత్రమే తెలుసండి. సో నెవర్ కాంప్రమైజ్ అండ్ జస్ట్ గివ్ అ ట్రై. ఇఫ్ యూ డోంట్ ట్రై యూ విల్ ఆల్వేస్ క్రై. ఇఫ్ యూ ట్రై అండ్ ఫాల్ యూ విల్ ఓన్లీ క్రై వన్స్. ఇది గుర్తుపెట్టుకోండి.